బాలు మీనాని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే, ఏంటమ్మా మీనా, నీకు ఇంత అన్యాయం జరిగినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ ఆ విషయం చెప్పలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే, నేనే ఎలాగోకలాగా ఫేస్ చేయాలి అనుకున్నాను, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, నా భార్య చూసారా ఎంతగా ఆలోచించిందో, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన ప్రాబ్లంని తనే ఫేస్ చేయాలి అనుకుంది, అలాగనే ఫేస్ చేసింది కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అయినా నేను ఎలాగో తెలుసుకున్నాను కానీ ఆ తర్వాత విషయం, కాకపోతే మీరు మాత్రం అది తెలిసి పార్టీ చేసుకున్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న ప్రభావతిని, మనోజ్ని, రోహిణిని చూసి అంటూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, నా భార్య ఇంతగా చేస్తున్నందుకు తనకి సత్కారం చెయ్యాల్సిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న పూలదండని తీసుకొని అయితే మీనాకి వేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యం అయితే, ఏంటి ప్రభా, నీ చేతులేమీ మోగటం లేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే, ఎందుకు కొట్టను, కొడతాను అని చెప్పేసి అయితే అంటూ తన చేతుల్ని అయితే అలా కొడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, నా భార్య ఎంత గొప్పది అని అంటే, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూసుకుంటూ, బయట పనులు చూసుకుంటూ ఇలా చేస్తుంది అని అంటే చాలా గ్రేట్ కదా మీనా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే, అవన్నీ చాలండి, ఇక ఏమీ అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, నీ గురించి పొగిడినా సరే నువ్వు తీసుకోవడానికి ఒప్పుకోవు కదా మీనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అలా మీనా వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం, ఏంటో పెద్ద గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అయిపోయి మీరందరూ ఇలా భజనలు చేస్తున్నారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి అయితే, మరి మీరేం చేశారో, మీరు ఇలా పార్టీలు ఫంక్షన్లు అని ఏవేవో జరుపుకుంటున్నారు కదా, మేమేమైనా అన్నామా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే శృతి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.